హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఇంకొక మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను. చెప్పాలంటే ఇది రీయూస్ ఐడియా. అందరూ ఎగ్స్ తెచ్చుకుంటారు కదా, ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి ట్రేస్ వస్తాయి వాటికి. ఆ ట్రేస్ ని రీయూస్ ఎలా చేసుకోవాలో తెలియక పడేస్తారు చాలా మంది. కానీ అలా పడేయకుండా దీన్ని మళ్ళీ ఇంట్లోకే రీయూస్ చేసుకోవచ్చు. మంచిగా చేసుకోవడం కూడా ఈజీనే, అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా ఎగ్ ట్రైన్ తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు సీజర్ తో ఇలా స్ట్రైట్ గా కట్ చేసేసుకోవాలి. మీరు నైఫ్ తో కట్ చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఒక లైన్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నే సపరేట్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. అంటే వీటిపైన బెల్స్ లా కనిపిస్తున్నాయి కదా, వాటిని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఆ విధంగా మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మొత్తం నీట్ గా కట్ చేసుకుంటే ఇలా ఒక చిన్న కప్పు లాగా రెడీ అయిపోతుంది. సేమ్ ఇలానే నాకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 20 అయితే కట్ చేసుకున్నాను. అంటే 2 సైడ్స్ కి కాబట్టి 1 సైడ్ 10 వచ్చేలా కట్ చేసుకున్నాను. తర్వాత బయట దొరుకుతాయి కదా 10 రూపీస్ రంగీలా పెయింట్స్ అనేసి, వాటిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కప్స్ కి అయితే అప్లై చేసుకోవాలి. రెండు కప్పులకి ఒకటే కలర్ వేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ నేను 2 కప్స్ కి పింక్ కలర్ వేసుకున్నాను కదా, అలా రెండు కప్పులు చొప్పున డిఫరెంట్ కలర్స్ వేసేసుకున్నాను. ఇలా అన్ని కలర్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ వేయకుండా అలాగే ప్లెయిన్ గా 2 తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ గ్లిటర్ షీట్ తీసుకొని ఇలా రౌండ్ గా ఉండే కాయిన్ కానీ ఏదైనా రౌండ్ గా ఉండేది తీసుకొని పెన్ తో ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత దీన్ని షీట్ నుంచి కట్ చేసేసుకోవాలి. సేమ్ ఒకదాన్ని ఎలా డ్రా చేసి కట్ చేసుకున్నామో అలాగే ఇంకొన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 40 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత మీకు నచ్చిన కలర్ ఉలన్ థ్రెడ్ తీసుకోవాలి. మీకు ఎంత అయితే సరిపోతుందో అంత ఉలన్ థ్రెడ్ తీసుకొని ఇలా చివర్లో ఒక హ్యాంగింగ్ అయితే కట్టేసుకున్నాను. తర్వాత తీసుకున్న ఉలన్ని నీటిలోకి ఎక్కించేసుకొని పెద్ద సైజు పూసలు అలాగే చిన్న సైజు పూసలు 2 తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కప్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గుచ్చేసుకొని లాగేసుకుంటే సరిపోతుంది. ఈ కప్ ని థ్రెడ్ లోకి ఎక్కించేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అలాగే తర్వాత చిన్న సైజ్ బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత మనకి కప్స్ అన్ని ఒకటే చోట కాకుండా కప్ కి గ్యాప్ రావాలి కాబట్టి ఇలా ఇంకొక చిన్న పూస తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎక్కించేసుకొని మనకి ఎంత దూరంలో అయితే కావాలో అంత దూరంలో ఆ పూసను పెట్టేసుకొని మళ్ళీ నీడిల్ని ఇలా పూస కింద వైపు నుంచి లాగేసుకుంటే అక్కడ లాక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా పూస అయితే లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక కలర్ కప్ ని ఇలా తీసుకొని గుచ్చేసుకొని లాగేసుకుంటే మనము ఎంత దూరంలో ఆ పూసను లాక్ చేసుకున్నామో అక్కడ ఈ కప్ కూడా ఆగిపోతుంది. ఇలా కప్ కూడా లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒక పెద్ద సైజ్ బీట్ అలాగే చిన్న సైజ్ బీట్ కూడా ఎక్కించేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగతావన్నీ కూడా ఎక్కించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకదాన్ని అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గ్లిటర్ రౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఒక కప్ కి ఇంకొక కప్ కి గ్యాప్ వదిలాం కదా, ఆ గ్యాప్ లో ఈ రౌండ్ షేప్ ని ఒకటి ఇట్లా పెట్టేసుకొని గమ్ అప్లై చేసుకొని ఇంకొక రౌండ్ ని తీసుకొని దీనిపైన అంటించేసుకోవాలి. నేను పెట్టే వీడియోస్ కింద నాకు ఎక్కువ వచ్చే కామెంట్స్ ఏంటంటే నేను వీడియోస్ లో యూస్ చేసే ఈ ఐటమ్స్ అన్ని ఎక్కడ తీసుకుంటాను, వాటి ప్రైజెస్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, వాటిని ఏమని అడగాలి అని చాలా కామెంట్స్ వస్తాయి. సో నేను అనుకునేది ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని నేను సేల్ చేస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటామంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఇలా గ్లిటర్ షీట్ రౌండ్స్ అన్ని కూడా అంటించుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. మనము దారం తీసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పైన వదిలేసిన ఎక్స్ట్రా దారాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకొని ఒక ముడి వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. దీన్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఒక వేస్ట్ గా పడేసే ఎగ్ ట్రే తోటి ఇలా మంచిగా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. అసలు దీన్ని ఇంట్లోనే చేసామంటే ఎవ్వరు నమ్మరు, అది కూడా ఎగ్ ట్రే తోటి. చూడ్డానికి మొత్తం బయట కొనిన దాంట్లాగే ఉంటుంది. ఇక్కడ నేను డోర్ కి సైడ్ హ్యాంగింగ్స్ లా హ్యాంగ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అసలు చూడడానికి ఎంత బాగున్నాయంటే నిజంగా చెప్తున్నాను. దీన్ని ఎగ్ ట్రే తో చేశారు అంటే ఎవ్వరు నమ్మరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇంకా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి ఐడియాలు చాలా వస్తాయి.